ఈనాటి ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతికి ఉద్దేశించబడిన పాఠ్యాంశం ఏమంటే సువార్త మరియు దాని యొక్క ఫలితాలు అనే ఒక విషయాన్ని ఆలోచన చేయాలని సోదరులు వచ్చినటువంటి వారికి ఉద్దేశించి ఈ విషయం చెప్పమని జోసఫరాజు గారు తెలియచేయటం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. కరెంటు లేకపోయినప్పటికీ మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో ఈ అంశాన్ని మనం చర్చించడానికి ప్రయత్నించాలి. సువార్త అనగానే చాలా మంది అపార్థం చేసుకొని అదేదో మత మార్పిడి అన్నట్టుగా భయపడే పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయి. ఇలాంటి ఒక పరిస్థితిలో నిజానికి సువార్త చేసే పని ఏంటి? సువార్త ద్వారా ఎలాంటి ఫలితాలు వెలువడతాయి? సువార్త ద్వారా ప్రజలకు లాభమా నష్టమా? ఏ సమాజానికైనా ఏ దేశానికైనా సువార్త చేసే ప్రయోజనం ఏంటనేది మనం ఎదిగినప్పుడు దాన్ని అపార్థం చేసుకోవడానికి బదులు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సువార్త దాని యొక్క ఫలితాలనే ఈ అంశాన్ని ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. ఉదయం 12:30 వరకు అని చెప్తున్నారు. తర్వాత మధ్యాహ్నం మరలా తిరిగి తరగతి ఉంటుంది కనుక వీలైనన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అంటే ఈ రోజే ఈ విషయం మీద ప్రతిదీ చర్చించడం సాధ్యం కాదు మనకి. ఇది ఒక పెద్ద పాఠ్యాంశం కాబట్టి అవకాశం ఉన్నంత వరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా సువార్త అంటే అర్థం ఏంటనేది మనం ఆలోచించేద్దాం. దేవుని వాక్యములో సువార్త అనే మాటకి అర్థం ఏంటంటే మంచి వార్త, శుభవార్త. ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అన్నారు. శుభవార్త అనగానే మనకు గుర్తొచ్చేది కొన్ని మనం అనుకున్నటువంటి శుభకార్యాలకి, మెచ్యూర్ ఫంక్షన్ కానీ శుభవార్త, మ్యారేజ్ కానీ శుభవార్త, ఎవరైనా స్త్రీ వివాహం అయిన తర్వాత గర్భం ధరిస్తే శుభవార్త అని అంటాం. ఇలాగా చాలా మన జీవితంలో కొన్ని మనం అనుకున్నవి, మనకు అనుకూలమైన కార్యక్రమాలు జరిగినప్పుడు శుభవార్త. పిల్లలు ఎవరైనా చదివి మంచి మార్కులు సంపాదిస్తే శుభవార్త అని అంటాం. కొన్ని మనమే శుభవార్త అని, కొన్ని మనమే అశుభవార్త అని, గుడ్ న్యూస్ అని, బ్యాడ్ న్యూస్ అని మనం నిర్ధారించుకుంటూ ఉంటాం. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకి గుడ్ న్యూస్, జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకి బ్యాడ్ న్యూస్. అంటే అక్కడక్కడ గుడ్ న్యూస్ అని కొన్ని విషయాలు చెప్తుంటారు, బ్యాడ్ న్యూస్ అని మరికొన్ని విషయాలు చెప్తుంటారు. ఏది గుడ్ న్యూస్ ఏది బ్యాడ్ న్యూస్ అనేది లోకంలో ఉన్న మనుషులకి ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ఉంది. కానీ ఈరోజు మనం చర్చించే ఈ పాఠ్యాంశంలో బైబిల్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటి, బైబిల్ చెప్పే బ్యాడ్ న్యూస్ ఏంటి, బైబిల్ ప్రకారం గుడ్ న్యూస్ ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మనం చదివినప్పుడు, నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి నుంచి మనం 5 వచనాలు చదివినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలుచున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుదురు. నాకీబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయేను, మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అన్నాడు. అపొస్తలుడైన పౌలు తనకి అప్పగించిన సువార్తను గురించి వివరిస్తున్నాడు. లేఖనముల ప్రకారం యేసు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేపబడెను. ఇది నాకు అప్పగించిన సువార్త, నేను మీకు ప్రకటించిన సువార్త, మీరు నమ్మిన సువార్త, మిమ్మల్ని రక్షించిన సువార్త, మీరు గట్టిగా పట్టుకోవలసినటువంటి సువార్త అని
కొరింథీయులకి మొదటి పత్రిక 15 అధ్యాయంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సువార్త అంటే ఏం చెప్పాడు ఇక్కడ? యేసు ప్రభు వారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానము, దీన్ని సువార్త అన్నాడు. అపోస్తలులు ప్రకటించిన సువార్త యేసు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలు గురించినటువంటి సమాచారం. సహజంగా దుర్వార్త అనగానే మనకి సాగు కప్పుల్ని దుర్వార్తగా భావిస్తాం. అందుకనే దానికి మసి రాస్తారు, జనం కార్డులు కూడా మసి రాస్తారు, నల్ల బ్యాడ్జీలు కడతారు. అక్కడికి బైబిల్ చదివే వాళ్ళకు కూడా బహుశా సరిగ్గా అర్థం కాక శవపేటికల మీద నల్ల రూపాయలనే కడతారు. ఎక్కడైనా మీరు పసుపు రూపాయలను, పచ్చ రూపాయలు కట్టడం చూసారా? శవపేటికలకి ఎందుకు కట్టరు? అది శుభానికి సూచి కాదు, అది శుభకార్యము కాదు అని, అది అశుభం అని. జనరల్గా ఏంటంటే క్రైస్తవులకి మరణం శుభవార్త. బ్రతికితే క్రీస్తు, చావు అయితే లాభం అంటున్నాడు. అది నాకు మరీ మేలు అంటున్నాడు. ఇటు చావును లాభంగా ఎంచుకుంటారు క్రైస్తవులు. క్రీస్తు యేసునందు మరణం ఆశీర్వాదం, ఆశీర్వాదకరమైన వార్త. నిజంగా శుభవార్తే కదా. అప్పటి నుండి ప్రభునందు మృతులందు మృతులు ధన్యులు అని ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 వచనం అంటుంది. ధన్యత అంటే శుభకార్యమే కదా. క్రైస్తవులు కాని వారు ఒకవేళ చనిపోతే అది దుర్వార్త కావచ్చు, కానీ క్రైస్తవులు మరణించినప్పుడు అది శుభవార్తే. ఈ విషయం నిరీక్షణ లేని వారికి అర్థం కాదు అని పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:13 అంటాడు. పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:13 ఏమంటాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు నిద్రించుతున్న వారిని గురించి దుఃఖపడకుండా నిమిత్తము, నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే నిరీక్షణ లేని వారికేమో అది దుఃఖము, నిరీక్షణ గల వారికేమో దుఃఖం నుంచి నివారణ. నిరీక్షణ గల ప్రజలకేమో మరణం శుభవార్త అయితే, నిరీక్షణ లేని ప్రజలకేమో మరణం దుర్వార్త, అశుభవార్త, చెడు వార్త. కొంతమంది మన దేశ ప్రజలు ఆ మాట అంటానికి కూడా ఇష్టపడరు. ఇంకా మాట తప్ప ఏది రాదా నీకు? ఏంటి పొద్దున్న లేచిన కానీ అశుభ వచనాలు, శుభవచనాలు పలకవా? నోటికి ఆ మాటలే వస్తాయా? అంటే చావు, మరణం అనే పదాలు నోటిని పలకూడదనే ఒక ఆలోచన. మనం ఎంత అనుకున్నా ఏదో ఒక రోజు మరణాన్ని చవి చూడాలి. ఒకరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా మరణానికి చేరు కావాలి. మరణం చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు అని అన్నాడు 89వ కీర్తన 48వ వచనంలో. ఎవరు లేరు. దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాం చనిపోయాడు, దేవుని హృదయానుసారుడైన దావీదు చనిపోయాడు, దేవునికి ప్రియకుమారుడైన యేసుప్రభు కూడా చనిపోయాడు. భౌతిక మరణాన్ని భక్తి ఆపలేదు. భక్తి భౌతిక మరణాన్ని నివారణ చేయలేదు, భౌతిక మరణాన్ని ఆపలేదు. ఏ పాపం చేయని యేసుప్రభు చనిపోయాడు, దేవుని స్నేహితుడైన అబ్రహాం చనిపోయాడు, దేవుని హృదయానుసారుడైన దావీదు చనిపోయాడు. ఆదికాండం 25వ అధ్యాయం చదివితే అబ్రహాం మరణం అక్కడ రికార్డ్ చేయబడింది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చదివితే దేవుని ఇల్లంతలో నమ్మకమైన మోషే భక్తుడు చనిపోయినట్టుగా రికార్డ్ చేయబడింది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదివితే దావీదు చనిపోయినట్టుగా మనకి ఇక్కడ రికార్డ్ చేయబడింది. సువార్త రచనల ఆఖరి అధ్యాయం చదివితే దేవుని కుమారుడైన యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సరే, జనరల్గా మనుషులకి మనిషి చనిపోతే దుర్వార్త అవుతుంది, కానీ ప్రపంచంలో 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చనిపోతే అది ప్రపంచానికే శుభవార్త అయింది. ఎవరో మహనీయుడు, ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత? ఆయన మరణం లోకానికి ఎలా శుభవార్త అయింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణం ఇతరులకి ప్రయోజనం చేకూర్చేది, ఆయన మరణం ఇతరులకి లాభాన్ని చేకూర్చేది, ఆయన మరణం ఇతరులకి మేలు చేసేది, ఆయన మరణం మనుషుల యొక్క సమస్యల్ని పరిష్కరించేది. క్రీస్తు యొక్క మరణము ద్వారా, ఆయన మరణ సమాధి పునరుద్ధానము ద్వారా లోకానికి జరిగినటువంటి మేలు ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎందుకు అది శుభవార్త అయిందో మనం అర్థం చేసుకోవాలి. యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానము శుభవార్త ఎలాగైంది? ఒక మనిషి చనిపోతే లోకంలో దుర్వార్త కాగా,
యేసు మాత్రమే చనిపోతే అది శుభవార్త ఎలాగైంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అంటే మనుషులు, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడాయను అన్నాడు. మరణము ద్వారానే మరణ ప్రభుత్వానికి అధికారి అయినటువంటి మరణం యొక్క బలము గలవాడైనటువంటి అపవాదిని మరణం ద్వారా నశింపు చేయడానికి ఆయన చనిపోయాడు. కాబట్టి అది శుభవార్త. ఆయన మరణము ద్వారా మానవాళికి దేవునికి మధ్య సమస్యలను సృష్టించినటువంటి అపవాది అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని నరులను వేరు చేసే పని మీద ఆది నుండి పనిచేస్తున్నాడు. అపవాదిని గురించి బైబిల్ మాట్లాడినప్పుడు మొదటి నుండి వాడు పాపం చేస్తున్నాడు అని మాట్లాడుతుంది బైబిల్. ఒకసారి ఆది యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3:8లో అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనక పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి, అపవాదికి లైపత్యుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని అన్నాడు. కాబట్టి అపవాది యొక్క చర్యలు ఏంటంటే దేవుని నుంచి మనుషులను వేరు చేయటం. అపవాది పాపం చేస్తున్నాడు, అపవాది పాపం చేయించుతున్నాడు. ఇది ఏదేని తోటలో ప్రారంభమైంది. ఆదాముకి దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఈ పండు తినకూడదు, తింటే చచ్చిపోతావని. వాడొచ్చి ఇంకో మాట చెప్పాడు, సర్పరూపంలో పరకాయ ప్రవేశం చేసి మీరు చావరు అనే ఒక మాట వినిపించాడు. వెంటనే వారు దేవుని మాటలు పక్కన పెట్టి సాతాను యొక్క మాటను విని పాపం చేశారు. అలాగా దేవుని నుంచి మనుషులను వేరు చేస్తూ ప్రతి మనిషిని దేవునికి విరోధిగా తయారు చేసే ఒక కార్యక్రమం ఏదేను తోటలో ప్రారంభమైంది. ఇలాగా మనుషులందరూ పాపం చేశారని రోమా 3:23 అంటుంది. మనుషులందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం, అంటే దేవుని నుంచి ఎడబాటు. రోమా 6:23 అంటుంది, ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అని. కాబట్టి దేవుని నుంచి వేరైపోయే ఈ సమస్య పరిష్కారానికి యేసు చనిపోయాడు. యేసు చనిపోవడం ద్వారా సమస్య ఎలా పరిష్కారం అయింది? ఏ పాపమైతే దేవుణ్ణి నరుని వేరు చేసిందో ఆ పాపానికి ఆయన చిందించిన రక్తం ద్వారా నివారణ జరిగింది. లేవికాండంలో 17వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివితే పాపానికి పరిష్కారము పవిత్రమైన రక్తము అని చెప్తున్నాడు. ఒకసారి లేవికాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాం. 11 వచనం డైరెక్ట్ చదువుతాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద దాని పోయిటకే దాన్ని మీకు ఇచ్చింది. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయడం. రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేయను అన్నాడు. అయితే చరిత్రలో ఎడ్లయకి మేకలకి రక్తంతో తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని ఇశ్రాయేలు పొందినట్టుగా మనం చూస్తాం. కానీ శాశ్వతమైన పరిష్కారం ఎవరి ద్వారా జరిగిందంటే ఈ ప్రపంచ ప్రజలందరి యొక్క సమస్యకి పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా. అది ఎలాగో ఒకసారి మనం ఆలోచించేద్దాం. రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది. అలా ప్రాయశ్చిత్తం చేయబడిన వ్యక్తులు మరలా తిరిగి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటానికి మార్గం ఏర్పడుతుంది. అందువలన యేసు యొక్క మరణం లోకానికి శుభవార్త అయింది. ఆయన చిందించిన రక్తం ద్వారా ఏ పాపమైతే దైవ మానవులను వేరు చేసిందో ఆ పాపానికి పరిపూర్ణమైన పరిష్కారం లభించింది. అది ఎలాగొకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం చూడండి. ఆ గుడారం ప్రస్తుత కాలమును ఉపమానం ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు బలులు అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన
శరీరాచారములు మాత్రమే. ఈ ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం అనేది శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలికమైనటువంటి ఏర్పాటే. అది నివారణ చేసే సమయం ఒకటి ఉన్నది అని చెప్తున్నాడు. దానివల్ల ఆరాధికులకి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని పరిస్థితి అని 9వ వచనంలో అన్నాడు. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి ఉన్నవి అని 10వ వచనంలో అన్నాడు. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, 11 నుండి. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడికి వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అని అన్నాడు. వింటున్నారా? ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం చరిత్రలో మానవుని యొక్క పాపానికి తాత్కాలికమైన పరిష్కారం పొందిన మాట వాస్తవమే, కానీ శాశ్వతమైన పరిష్కారం కాదు. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేసే బలి అర్పణలు కావవి. మరి ఎవరి ద్వారా, ఎవరి రక్తము ద్వారా నరజాతికి సంపూర్ణమైన పరిష్కారం లభించింది అని అంటే 11వ వచనంలో చెప్తున్నాడు. అవి దిద్దుబాటు కాలం వచ్చే వరకే అన్నాడు కదా. దిద్దుబాటు ఎక్కడ జరిగిందంటే, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, తానే నిత్యమైన విమోచన సంపాదించి అని అన్నాడు. అని అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్క కోడిల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ తరంలో ప్రవేశించను. ఏలైనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలుపడిన వారి మీద ఆవుతో కూడిన చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారికి పరిశుద్ధపరచబడిన నిత్యుడగా ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న ఈ క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము చేయలేనిది యేసు ప్రభు వారి యొక్క రక్తం చేయగలిగింది. 22వ వచనం చూడండి, అక్కడ అంటాడు 9:22 హెబ్రీ పత్రికలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడని రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు. అంటే ఒక రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అన్నాడు. ఏంటి రక్తానికి ఉన్న స్పెషల్ అని అంటే, రక్తములో ప్రాణం ఉంది. దేవుడు ఇశ్రాయేలుకి మాంసాహారం ప్రవేశపెట్టిన రోజే ఆదికాండం 9వ అధ్యాయం 4-5 వచనాలు చదివినప్పుడు, రక్తంతో దాని మాంసాన్ని తినకూడదు, రక్తము దాని ప్రాణం అన్నాడు. రక్తంలో ఉన్న ప్రాణాన్ని బట్టి పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అయితే చరిత్రలో జరిగినటువంటి బలి అర్పణలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేకూరిస్తే, యేసు ప్రభు సిలువలో చిందించిన పవిత్రమైన రక్తము ద్వారా నరజాతి యొక్క పాపానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించింది. అందువలన దేవునికి దూరస్తుడైనటువంటి నరజాతి మరలా తిరిగి దేవునికి సమీపస్తులయ్యే ఒక మార్గం తెరబడింది. ఇది పరలోకంలో ఉన్న ఒక సమస్య, భూలోకంలో ఉన్న ఒక సమస్య, మృతుల లోకంలో ఉన్న సమస్య. 3 లోకాలు ఉన్నాయి. అన్ని మతాలు చెప్పేది ఏంటంటే 3 లోకాలు ఉన్నాయి. బైబిల్ చెప్పేది కూడా ఏంటంటే 3 లోకాలు ఉన్నాయి. దేవుడు నివసించే లోకం ఒకటి పరలోకం, మనుషులు బ్రతికుండగా నివసించే లోకం ఒకటి భూలోకం, చనిపోయిన తర్వాత మరో లోకం ఉంది, దాన్ని మృతుల లోకం అన్నాడు బైబిల్లో. పరలోకము, భూలోకము, మృతుల లోకము. మృతుల లోకంలో పాతాళం ఒకటి, దాంట్లోనే పరదేశు ఒకటి. రెండు మధ్య మహా అగాధం ఉందన్నాడు లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి ఆఖరి వరకు చదివితే. రైట్. ఈ 3 లోకాల్లో కూడా ఒక భయంకరమైన సమస్యకి పరిష్కారం యేసు యొక్క శిలువ మరణం. పరలోకంలో దేవుడు దేవదూతలతో మీటింగ్ చేసుకున్నప్పుడు ఆహ్వానం లేకుండానే అపవాదీలు అక్కడ కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చేవారంటే, భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చానన్నాడు. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం చదివితే అక్కడ 6వ వచనం నుంచి ఈ స్టోరీ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు చదివితే అక్కడ అంటాడు, సహోదరుల మీద రాత్రి మగళ్ళు నేరములు మోపువాడైన అపవాది అని అన్నాడు. అంటే పరలోకానికి ఎందుకు వెళ్తున్నాడు? భక్తుల మీద నేరం మోపడానికి వెళ్తున్నాడు. ఎంతటి భక్తులు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిను అని చెప్పగలిగిన భక్తుడి మీద కూడా అభియోగాలు చేస్తున్నాడు. ఊరికినే భక్తి కలిగి ఉన్నాడా యోగు? అతనికి అంతా నువ్వు కంచె వేశావు, అతని చేతి పనులన్నీ నువ్వు దీవించావు, అందుకే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడని అంటున్నాడు అపవాది. అలాంటి భక్తుడి మీద కూడా అభియోగాలు చేయడానికి రాత్రి మగలు అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, ఆ సమస్య పరిష్కారం అయింది. ఎలాగో చూడండి ఒకసారి.
12వ అధ్యాయము 9 నుండి చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9. ఎందుకు యేసు యొక్క మరణం సువార్త అయిందో అర్థం కావాలి మనకి. చాలా మంది అపార్థం చేసుకుని దాన్ని దూషించడానికి తెగిస్తున్నారు. వాస్తవానికి ఈ విషయం మనకు అర్థం కావాలి. చదువుదాం 9 నుండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పమును పడద్రోయబడును. అంటే ఏదేని తోటలో ప్రత్యక్షమైన సర్పము, ఆది సర్పమైన మహాఘట సర్పం అంటే అపవాది అని అంటున్నాడు ఇక్కడ. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. అంటే ఇక పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. యోగు కాలంలోనైతే వెళ్ళి అభియోగాలు చేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని యొక్క సముఖానికి వెళ్ళి పరలోకానికి వెళ్ళి భక్తుల మీద అభియోగాలు చేయటానికి అపవాదికి రైట్స్ లేవు. ఎందుకంటే వాడు అక్కడ నుండి పడద్రోయబడ్డాడు. కొంతమందికి ఈ విషయం అర్థం కాక ఎప్పుడో మరలా యేసు వచ్చినప్పుడు పడద్రోయబడతాడని ఎదురు చూస్తున్నారు. నిజం కాదు అది. అది ఆల్రెడీ వాడు పడద్రోయబడ్డాడు. ఎప్పుడు జరిగింది ఈ గొప్ప కార్యం అని అంటే యేసు శిలువలో కాచిన రక్తము విశ్వమానవాళి యొక్క పాపానికి పరిష్కారం లభించిన రోజున ఇంకెవడి మీద కూడా వెళ్ళి అక్కడ అభియోగాలు చేసే అవకాశం అపవాదికి లేదు. అందుకే అది యేసు యొక్క మరణం లోకానికి శుభవార్త. మనం అంగీకరించకపోయినా ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరిని బలవంతంగా పెంచాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతంగా మార్చే పని కలిగి లేడు. ఆయన ఏం కోరుకుంటాడంటే ఎప్పుడైనా ఇష్టపడి రమ్మంటున్నాడు. హృదయం యొక్క తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, తీస్తే నేను అతను కలిసి భోజనం చేస్తాం. తీయపోతే ఆయన తోసుకొని వచ్చే మర్యాదస్తుడు, అమర్యాదగా ప్రవర్తించే వ్యక్తి కాదు ఆయన. డోర్ తట్టి నువ్వు ఓపెన్ చేస్తే లోపలికి వస్తాడు, లేకపోతే రాడు. బలవంతం అయితే ఏమీ లేదండి. మనుషుల యొక్క పాప సమస్య పరిష్కారము ఎప్పుడైతే జరిగిందో అపవాది పరలోకానికి వెళ్ళే అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అపవాది పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. తర్వాత భూలోకంలో సమస్యల గురించి మనం ఆలోచన చేసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి ఆలోచన చేస్తే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి ఆలోచన చేసినట్లయితే భూలోకంలో సమస్య ఏంటంటే మనుషులందరూ పాపం చేసినందున మరణ ప్రభుత్వానికి బానిసలైపోయారు. ఒకసారి చదువుదాం. ఇట్లుండగా ఒక రోమా పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలా ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావాలి. బైబిల్ చెప్పని కొన్ని విషయాలు బైబిలే చెప్తున్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నటువంటి బోధకులు మాట్లాడుతున్నారు. ఏంటి ఆ విషయం అంటే, మనుషులు పుట్టుకతో పాపులని బైబిల్ చెప్తుంది. బై బర్త్ వీఆర్ సిన్నర్స్. జన్మ పాపము కర్మ పాపం వల్ల మనుషులు పుట్టుకతోనే పాపులు అనే ఒక బోధ బైబిల్ చేయకపోయినా బైబిల్ చేస్తుందని చెప్పే బోధకులు లోపల ఉన్నారు. ఇక్కడ ఈ విషయం జాగ్రత్త గమనించిన 5:12 ఏమంటుంది, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలా ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన అన్నాడు. మనుషులందరూ పాపం చేసినందున అన్నాడు. ఈ వచనాలు కంటక వాక్యాలు వాళ్ళకు కూడా. రోమా 3:23 కంటక వాక్యమేనా? ఏ భేదం లేదు. అందరూ పాపం చేయకుండానే పాపులయ్యారు అని ఉంది అక్కడ. అందరూ పాపం చేసి పాపులయ్యారు. ఇక్కడ కూడా ఆదాములాగే అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన అన్నాడా? ఆదాం చేసిన పాపమే అందరికి వచ్చిందన్నాడా? ఆదాం చేసిన పాపం అందరికి రాలేదండి. ఇంకో వ్యాఖ్యానం ఏంటి తెలుసా? ఇలా అడుగుతున్నారని, ఆదాం మంచోడే, ఆదాం బాగానే సృష్టించాడు దేవుడు, తర్వాత ఆదాం పాపం చేసిన తర్వాత ఆ పాప స్వభావంతో మనుషులు పుడుతున్నారు అని చెప్తున్నారు. మరి అదే నిజమైతే కయ్యనికే స్వభావం ఎందుకు వచ్చిందండి? హేబేలుకి ఎందుకు అలా పాపం స్వభావం? కొద్దిగా ఆలోచించాలి కదా. కయ్యన్ని దుష్టుడి సంబంధి అన్నాడు, హేబేలు నీతిమంతుడు అన్నాడు. మరి హేబేలుకు కూడా రావాలి కదా పాపం స్వభావం. హెబ్రీ పత్రిక 2:16 యేసుని గురించి మాట్లాడుతూ ఆయన దేవదూతల స్వభావంతో పుట్టలేదు కానీ అబ్రహాం సంతాన స్వభావంతోనే పుట్టాడు అని అన్నాడు. అప్పుడు ఆయన ఎందుకు పాపం చేయలే? ఆయన కూడా అబ్రహాం సంతాన స్వభావమే కదా. కాబట్టి పుట్టుకతో మనుషులు పాపలు అనే బోధ బైబిల్ చెప్పట్లేదండి. మనుషులు కల్పించిన ఒక కట్టు కథ అది.
అపార్థం చేసుకున్న వారి యొక్క బోధలవి. యేసు ప్రభు పాపం చేయాల. ఆయన పుట్టిన ఆ శరీరాన్ని గురించి ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16 వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనం చదువుతున్నాను. ఏలయనగా ఆయన రక్తమాంసాలు పాలువాడైనని చెప్పాడు కదా పైన 14-15 వచనాల్లో. మరణం యొక్క బలం గలవాడినగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. ఏ స్వభావంతో వచ్చాడంట? అబ్రహాము సంతాన స్వభావం. అంటే ఆదాము తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా పాపము స్వభావంతో పుడుతున్నారు అనేది కొందరు బోధ. వింటున్నారా? ఆదాము తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఎలా పుడుతున్నారంట? పాపము స్వభావంతో పుడుతున్నారు. మరి ఇప్పుడు అబ్రహాము సంతాన స్వభావంలో పుట్టిన ఈయన కూడా ఏ స్వభావంతో పుట్టాడు? అది పాప స్వభావం అయితే ఈయన కూడా పాప స్వభావమే కదా. అప్పుడు ఆయన కూడా పుట్టుకతో పాపి అవుతాడు కదా యేసు కూడా. అంటే పాపపు స్వభావం అనేది ఎవరికి రాదండి, కయ్యనికి కూడా రాలా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం అంటాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం అంటాడు, ఇది ఏమిటి మాత్రం నేను కనుగొంటుని, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. అంటే దేవుడు ఎవరిని పాపులుగా పుట్టించలేదు, అందరినీ యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. ఆదామునేనా లేక అందరినా? ఆదామును మాత్రమే యథార్థవంతులుగా పుట్టించాడు. తర్వాత ఆదాము యొక్క సంతానం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాప స్వభావంతో పుట్టారనంటే అది ఎవరి మీద వేస్తున్నారా నేరం అంటే దేవుడే పాపులుగా పుట్టించి పాప నుంచి మీరు మారుమనసు కొంతమంది మిమ్మల్ని నరకాన్ని పంపిస్తాను అని దేవుణ్ణి ఒక అన్యాయస్తుడిగా చిత్రిస్తున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ఏ మనిషిని పాపులుగా పుట్టించలేదు. మనం చిన్నప్పుడు ఒక పాట విన్నాను, పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే అని. విన్నారు ఎప్పుడని ఈ పాట మీరు? లిరిక్స్ కూడా బాగా అది దాన్ని ఏమంటారు, ట్యూనింగ్ కూడా పాడితే తొందరగా అర్థమవుతాయి మీకు. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇప్పుడు అర్థమైందా? విన్నారు ఈ పాట? సినిమా పాట అయినా ఒక వాస్తవాన్ని కవి దాంట్లో రికార్డ్ రాశాడు. దేవుడికి కళాకాపటం లేదు, పిల్లలకు కూడా కళాకాపటం లేదని అన్నాడు. కళాకాపటం లేని పిల్లలను పట్టుకొని పాపులు అంటున్నారు ఏంటండి? పుట్టుకతోనే పాపులు అంటున్నారు, ఎంత దారుణం అండి. యేసుప్రభు దగ్గరికి ఇలాగే పిల్లలు వస్తుంటే కొంతమంది శిష్యులు ఆటంకపరిచారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. వారిని నా దగ్గర రావడానికి ఆటంకపరచకండి, మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అన్నాడు. వారు పుట్టుకతో పాపులు అయితే వారికిలాగా మీరు కూడా పాపులో ఉండని అటు చెప్తాడు యేసుప్రభు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై, కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై ఉండాలన్నాడు క్రైస్తవుల్ని. అంటే వాళ్ళు పిల్లలు పాపులు కాదండి, వాళ్ళు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. కాలక్రమంలో పరిస్థితుల ప్రభావానికి, వాతావరణ ప్రభావానికి, రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జనరేషన్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సొసైటీ పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూట్ అయిపోయినటువంటి దినాల్లో మనుషులు పుట్టినప్పుడు వాడు బాల్యం నుండే ఈ దుర్మార్గానికి అలవాటు అయిపోతున్నాడు. అంతేగాని పుట్టుకతో ఏ వ్యక్తి దుర్మార్గుడు కాదు. దేవుడు ఎవరిని అలాగూ పుట్టించట్లేదు. తల్లి గర్భంలో నిర్మించేది దేవుడేనండి. 139వ కీర్తన 13వ వచనం మీరు చదివితే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను నిర్మించిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు కలుగుతున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు దావీదు. దావీదునేనా? అందరినీ దేవుడే పుట్టిస్తున్నాడా? మొదట గర్భం ధరించిన తల్లి ఏమంది తెలుసు? ఆవిడెవరో మీకు? ఈరోజు చాలా మంది గర్భం ధరిస్తున్నారు కదా. మొట్టమొదటి గర్భం ధరించింది ఎవరు చరిత్రలో? ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. అవ్వమ్మ. ఆవిడ ఏమంది గర్భం ధరించినప్పుడు? బిడ్డనకని ఏమంది? 4వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. అంటే దేవుని దయ వల్లనే గర్భఫలాలు అనుగ్రహింపబడుతున్నాయి. 127వ కీర్తన 3వ వచనంలో కూడా అదే చెప్పింది, కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే
బహుమానము అని అన్నాడు 127 కీర్తన 3వ వచనంలో. కాబట్టి దేవుడిచ్చే బహుమానం పాపాన్ని ఇస్తాడండి? మనమే బహుమానాలు ఎత్తుంటాం అక్కడక్కడ. ఏదన్నా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, ఆ శుభకార్యానికి వెళ్తే వాళ్ళు ఎత్తారనుకోండి, దినానికి వెళ్తే వాళ్ళు ఎత్తారా, మనం ఎత్తామా? వాళ్ళు ఎత్తారు ఏదో ఒకటి. శుభకార్యాలకైతే మనమే ఎత్తాం. ఇంట్లో వాడేసిన తెప్పాళ్ళు చెమ్ము తీసుకెళ్ళి ఎత్తామండి? మనకు పనికిరాని వాళ్ళకి గిఫ్ట్గా ఎత్తాం తీసుకెళ్ళి, ఏమో కదా. మరి అలాంటిది సృష్టికర్తైన దేవుడిచ్చే బహుమానం చెడిపోయింది ఎట్టెత్తాడండి? పైగా నువ్వు బాగు చేయకపోతే తల్లిదండ్రుల మీద నేరం చేస్తాడా? నువ్వు బాగుపడకపోతే నీ మీద నేరం వేస్తాడా? నువ్వు వింటానికి కూడా చాలా విడ్డూరంగా లేదండి సద్గుంరావు గారు? వింటానికి విడ్డూరంగా ఉందా, అదే ఆమోదయోగ్యంగా ఉందా? పిల్లల్ని పాపులు అనొచ్చా? బైబిల్ అంటలేదు. విఘ్నత ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఎవరు పిల్లలకి ఆ పాపాన్ని అంటగట్టే ప్రయత్నం చేయరు. కానీ బడాబాధకులు పిల్లల పాపులు అంటున్నారు. లోకంలో, సమాజంలో గొప్ప గొప్ప బోధకులు అని చెప్పుకునేవారు జన్మతః పాపులము, పుట్టుకతో పాపులము, కర్మ పాపము అని ఇలాగ ప్రతిదీ పిల్లలకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజం కాదండి అది. అయితే ఈ మనిషి వయసు వచ్చిన తర్వాత కావాలని తంత్రాలు కల్పించుకొని చేసే పాపం ఏదైతుందో ఆ పాపానికి పరిష్కారంగా యేసు ప్రభు యొక్క బలియాగము, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు అనుగ్రహించబడ్డాయి. అందువలన అది లోకానికి శుభవార్త. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం శుభవార్త ఎలాగైంది? దాని ద్వారా పరలోకంలో సమస్య పరిష్కారం అయింది. దాని ద్వారా భూమి మీద ఏం జరిగిందంటే మనం చూస్తున్నాం కదా. రోమపత్రిక 5వ అధ్యాయాలకు వచ్చింది. మళ్ళీ 12వ వచనంలో ఏమన్నాడు? ఇట్లునగా ఒక మనుషుల ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలా ప్రవేశించును, అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యను. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపం లోకంలో ఉండేను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. ఆయనను ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలెను అని అన్నాడు. మరణము ఏలెను. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు మనల్ని? దేశాన్ని ఎవరు వెళ్తున్నారండి? బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రాన్ని ఎవరు వెళ్తున్నారండి? టీడీపీ, దానికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం. మరణాన్ని ఏలుతున్నాడంట. ఇక్కడ మరణం ఏలటం ఏంటి అసలు? బీజేపీ ఏలటం అంటే మనకు అర్థమవుతుంది, టీడీపీ ఏలటం అంటే మనకు అర్థమవుతుంది. మరణం ఏలుబడి చేయటం ఏంటండి? మరణం అనే ప్రభుత్వం ఒకటి ఉందా? బీజేపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లాగా వింటున్నారా? మరణం ఏలేను అని అన్నాడు కదా ఇక్కడ. మరణం ఏలటం ఏంటి? మరణం అనే ప్రభుత్వం ఒకటి ఉందా? పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణము ఏలును అంటే దీని అధికారి ఎవరు? ఒకసారి యేసుని అడుగుదాం, ఆయన చెప్తాడు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. 30వ వచనం. ఇకను మీకుతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఎవడండి ఈ లోకాధికారి? వచ్చున్నాడు, నాతో వారికి సంబంధం ఏది లేదు. ఎవరు ఈ లోకాధికారి? ఎవరిని అంటున్నాడు యేసు ప్రభు? సాతాన్ని అడుగుదాం, వాడు డైరెక్ట్ చెప్తున్నాడు నేనే అని. ఒకసారి చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. యేసు ప్రభుని అడిగితే లోకాధికారి అపవాది, వాడికి నాకు ఏ సంబంధము లేదు అన్నాడు. అపవాది ఏమన్నాడు చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతే, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీ దగ్గర ఆయనతో చెప్పు. అంటే నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాను. దోస్తం అది నా అండర్లో ఉంది. లోకరాజ్యాలన్నీ యేసుకు చూపించి ఒక్క నిమిషంలో ఇదంతా నీకు ఇస్తానని అపవాది అంటున్నాడు. ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి ఇస్తానంటున్నారు? అపవాది యేసు ప్రభు వారికి ఇస్తానంటున్నాడు. వాస్తవానికి యేసు అపవాది దగ్గర ఆ అధికారాన్ని లాక్కుంటాడు. ఇప్పుడు మనకి డెమోక్రసీ డెవలప్ అయిన తర్వాత ఎలక్షన్స్ అనే ఒకటి కాన్స్టిట్యూషనల్ సిస్టంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది. దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంది దేశంలో. అది సక్రమంగా పనిచేస్తుందా అక్రమంగా పనిచేస్తుందా అనేది సెకండరీ. బట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు. ఆయన ద్వారా ఎలక్షన్ జరుగుతుంది. దాన్ని బట్టి నాయకుల్ని అపాయింట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అవునా? ఇక్కడ వీడికి ఎవరు ఇచ్చారు?
వీళ్ళు ఎవరు అపాయింట్ చేశారు? ఎవరిని వెళ్తున్నాడు ఇతను? ఈ లోక రాజ్యాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి అని అంటున్నాడు. పాపం చేయి ప్రతివాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి అని చదివాం యోహాను మొదటి పత్రిక 3:8. అంటే పాపం చేయడం ద్వారా వీరందరూ వాడికి అధికారం కట్టబెట్టారు. ఓట్లు వేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశాం. ఓట్లు వేయడం ద్వారా బీజేపీలో మోడీ గారిని ప్రధానమంత్రి చేశాం. అలాగే పాపం చేయడం ద్వారా అపవాదికి ఆధిపత్యం కట్టబెట్టారు మనుషులు. ఇప్పుడు ఆడ ప్రభుత్వం ఎంతమంది ఉన్నారంటారు? యేసు ఈ లోకానికి వచ్చేసరికి చాలా మంది. అందరా చెప్పండి. మరణ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. అది ఏదైనా తోటలో ప్రారంభమైంది. ఆదాం అవ్వలతో ప్రారంభమైంది. మొట్టమొదటి దానికి ఓటేసిన జంట ఆదాం అవ్వ. తర్వాత ఓటేసిన వాడు కయ్యేను. ఆ తర్వాత పాపం చేసిన ప్రతివాడు ఓట్లేసి వాడిని నిలబెట్టారు. వాడు సుమారు 4000 సంవత్సరాలు భూలోకంలో మరణ ప్రభుత్వాన్ని ఏదైనా తోటలో ప్రారంభించి యేసు వారి శిలువలో మరణించే వారికి ఆ ప్రభుత్వాన్ని తిరిగి లేకుండా వెళ్ళాడు. అమెరికా లాగా 4 సంవత్సరాలు కాదు. అమెరికా ప్రభుత్వం 4 సంవత్సరాలకే అయిపోద్ది పీరియడ్. అది మన ప్రభుత్వం 5 సంవత్సరాలు అయితే అమెరికా ప్రభుత్వం 4 సంవత్సరాలకి అది పీరియడ్ అయిపోద్ది. కానీ అపవాది యొక్క ప్రభుత్వం ఎప్పటి వరకు? 4000 సంవత్సరాలు సుమారుగా. ఇది భూలోకంలో ఉన్నటువంటి బిగ్ ప్రాబ్లం. ఈ బిగ్ ప్రాబ్లానికి సొల్యూషనే యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానం. ఆయన చిందించిన రక్తము భూలోకంలోని ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. అందుకే యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం లోకానికి శుభవార్త. పరలోకంలో సమస్య పరిష్కారం అయింది, భూలోకంలో సమస్య పరిష్కారం అయింది, మృతుల లోకంలో కూడా సమస్య ఉందండి. ఇశ్రాయేలుకి మొదటి రాజు ఎవరండి? సౌలు గారు. ఈ సౌలు రాజు కాలంలో సౌలు ఏం చేశాడంటే దేశంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళని, సూదిగెత్తలని, తంత్ర విద్య గల వారిని అందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. కాలక్రమంలో సమూయేలు గారు చనిపోయాడు. సమూయేలు గారు చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఈయనకేమో ధైర్యం చాలట్ల వాళ్ళతో యుద్ధం చేయడానికి. సమూయేలు ఏమో లేడు. దేవుడేమో ఏ సమాధానం ఇవ్వట్లా. ఏం చేయాలో అర్థం కాక సమూయేలు గారు సౌలు ఏం చేశాడంటే తానే వెళ్ళగొట్టినటువంటి సోదిగత్తను పిలిపించాడు. ఏందైనా నన్ను ఎందుకు పిలిపించావు? సౌలు మమ్మల్ని అందరూ వెళ్ళగొట్టాడు కదా, రాజుకు తెలితే మమ్మల్ని అందరూ చంపేస్తాడు, ఎందుకు నన్ను పిలిపించావు అని అంటది. అంటే పిలిపించింది సౌలేనన్న సంగతి, ఆమెతో మాట్లాడేది సౌలేన సంగతి ఆవిడ తెలియదు. ఎందుకంటే మారు వ్యాసం వేసుకొని చేస్తున్నాడు. ఇదంతా సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం చదవండి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం చదివితే అక్కడ ఉంటుంది. నేను అన్ని చదివి చెప్పడానికి టైం లేదు కనుక మీకు ఆల్రెడీ బైబిల్ మీద కాస్త అవగాహన ఉన్న వారికి స్టోరీ మీరు ఎరికే. అయితే జాగ్రత్తగా వినండి. అక్కడ ఏమంటాడంటే నీకేం ప్రాబ్లం లేదమ్మా, నీ ప్రాణానికి వచ్చే భయం ఏమీ లేదని చెప్పాడు. అయితే ఏం కావాలి నీకు అని అడుగుద్ది. సమూయేలు గారిని రప్పించానంటది. అప్పుడు మృతుల్లోకంలో నుంచి ఎక్కడున్నాడు సమూయేలు? మృతుల్లోకంలో. అప్పటికి చనిపోయాడు కదా. మృతుల్లోకం అనే పదమే ఎందుకు వాడాడు ఒకసారి చదువుతాం చూడండి. యాకోబు ఈ పదాన్ని వాడతాడు. ఆదికాండము 42వ అధ్యాయం 38వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయం 38వ వచనం. తన కుమారుడైనటువంటి తన యొద్ద ఉన్నటువంటి కుమారుడిని తీసుకుని రమ్మని యోసేపు చెప్పినప్పుడు ఆ కుమారుడు చనిపోతే నేను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోయినట్లు మీరు చేయదురని చెప్తున్నాడు. ఆ సందర్భంలో మృతుల్లోకం అనే పదం వాడాడు. చదువుదాం ఒకసారి. ఆదికాండం 42:38. అయితే అతడు నా కుమారుడు మీతో వెళ్ళనేను, అతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అంటే యోసేపు చనిపోయాడు అని అనుకుంటున్నాడు. యాకోబు చనిపోవాలా, కానీ రప్పించేది ఇప్పుడు ఈ వ్యక్తిని రమ్మన్నదే యోసేపే. కానీ ఈ విషయం యాకోబు తెలియదు. యాకోబుకి కాదు, మిగిలిన అన్నలకు కూడా తెలియదు. రమ్మంది ఎవరు? మీకు సోదరుడు ఉండాలి కదా, ఉన్నాడా అని అడిగాడు. ఎంక్వైరీ చేశాడు. వీళ్ళు మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ ఉన్నాడని అన్నాడు. వాడిని తీసుకున్నాడు ఇంతాడు వచ్చేటప్పుడు. ఎందుకంటే అతనికి యోసేపుకి తమ్ముడు కనుక. అయితే ఈయనేం భయపడుతున్నాడు. అప్పటికి యోసేపు చనిపోయాడు అనుకుంటున్నాడు. ఈయన కూడా చనిపోతే నేను మృతుల లోకానికి దుఃఖంతో దిగిపోయినట్లు మీరు చేదురు అని అంటున్నాడు. ఒకసారి చూడండి. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోయినట్లు చేదురని చెప్పాను. అంటే మృతుల లోకం అని ఎందుకన్నాడండి? పరలోకం ఒకటి ఉంది, ఓకే. పరలోకం ఒకటి ఉంది, ఓకే. మృతుల్లో భూలోకం ఒకటి ఉంది, దాన్ని చూస్తే మనం
మృతుల లోకం అని ఒక పదాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. ఎందుకన్నాడు అలాగా? ఆ పదంలోనే ఏమర్థం అవుతుంది మనకి? మృతుల లోకం అనే పదంలోనే మనకి ఏమర్థం అవుతుంది? మృతులు ఉండే లోకం ఒకటి ఉంది అని. మృతులకు సంబంధించిన లోకం ఒకటి. ఇప్పుడు వరకు చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళారు? మృతుల లోకానికి వెళ్ళారు. యాకోబు కంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? మృతుల లోకానికి వెళ్ళారు. ఈయన ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు? మృతుల లోకానికి. సమూయేలు గారు ఎక్కడున్నాడు? సౌలు సోదిగత్తెను రప్పించే సమయానికి మృతుల లోకంలో ఉన్నాడు. ఇప్పుడు మృతుల లోకంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడు సమూయేలు? ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి మీకు. చనిపోయిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు పరలోకం వెళ్ళా. మీరు ఒక మాట చదువుతుంది, యోహాను సువార్త 3:13 కొంతమందికి ఈ విషయం అర్థం కాక మహిమా ప్రవేశం, పరలోక ప్రవేశం, పరలోకంలో ఉన్నాడని, అక్కడికి వెళ్ళి పూల చెట్లు నీళ్లు పోతుందాం అమ్మాయి అని ఇలా కట్టుకథలు చెప్పారు చాలా మంది బడా బోధకులు. అబద్ధాలండి అవి, నిజం కాదు. యేసు తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళా. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:13 యోహాను సువార్త 3:13 మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉన్న మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేదు. మరి సమూయేలు గారు ఎక్కడ ఉన్నాడు అప్పుడు? ఇప్పుడు వారు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మృతుల లోకంలో ఉన్నారు. చాలా మందికి ఈ మధ్య పోయాడండి అంటారు. ఎక్కడికి పోయాడంటే చెప్పరు. మా ఇంటి దగ్గర అడిగారు, ఆయన బయటికి వెళ్ళాడండి అని అంటారు. ఎక్కడికమ్మా బయటకంటే? అదే కొమ్ము చిక్కాలంటండి. ఎక్కడమ్మాది? పశ్చిమ గోదావరి జిల్లా అంటండి అని ఒక క్లారిటీ ఇస్తారు. మా ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎవరైనా అడిగితే, పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ము చిక్కాలని ఒక గ్రామం, స్వార్థ పని మీద వెళ్ళారు. ఒక క్లారిటీ ఉంది. మరి చనిపోయిన వాళ్ళు దాంట్లో కూడా ఏముంది? చని పోయారు. ఎక్కడికి పోయారు చెప్పట్లే చాలా మంది. మృతుల లోకానికి వెళ్ళారు. మనం కూడా పోతే ఎక్కడికి వెళ్తాం? మృతుల లోకానికి వెళ్తాం. అక్కడ సమస్య ఏంటంటే మృతుల లోకం నుండి సమూయేలు రప్పించింది సోదిగత్త. మీరు సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం చదివితే సమూయేలుని మృతుల లోకం నుండి సోదిగత్త రప్పించింది. ఏ శక్తితో? దైవ శక్తి, సాతాను శక్తి. ఇప్పుడు దేవుడు అయితే పగోడు అయ్యాడండి, ఆయన రప్పిస్తాడు. దేవుడు కాదు అంటానికి ఒక అద్భుతమైన విషయం అక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలోకి రండి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వల్ల ప్రయోజనం ఏమి అన్నాడు. ఇప్పుడు దేవుడు పగవాడయ్యాడు, దేవుడి సమాచారం ఇవ్వట్లా, ఆయన ఎలా రప్పిస్తాడు మృతుల్లోకి నుండి సమూయేలుని? సో రప్పించింది ఎవరు కాదు? దేవుడు కాదు. మరి ఎవరు రప్పించారు చెప్పండి? సాతానే. సమూయేలు రప్పించింది ఎవరు? సాతానే. అంటే మృతుల లోకంలో సమూయేలు లాంటి భక్తులను కూడా రప్పించగలిగే అధికారం సాతానుకు ఉంది. అప్పుడు యేసు బలి అవటం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా ఏం జరిగిందంటే ఇప్పుడు సాతాను మృతుల లోకంలోకి వెళ్ళి ఏ భక్తుని ఇక్కడ తీసుకొచ్చే రైట్స్ లేవు, తీసుకురాలేడు ఇప్పుడు. అలాగా మృతుల లోకంలో ఉన్న సమస్యను కూడా యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు పరిష్కరించాయి. ఆయన మరణించడం ద్వారా లోకానికి ఎలా శుభవార్త అయిందంటే పరలోకంలో సమస్య పరిష్కారం అయింది. అందుకే అది ఆయన మరణం లోకానికి శుభవార్త. ఆయన మరణం లోకానికి ఎలా శుభవార్త అంటే భూలోకంలో మరణ ప్రభుత్వాన్ని ఒకటి ప్రారంభించి తిరుగులేని బావుట ఎగరవేసి యేసు శిలువలో చనిపోయే వరకు అపవాది మరణం ద్వారా ఏలుబడి చేస్తున్నాడు. ఆ మరణపు ముళ్ళును విరవటానికి యేసు శిలువలో బలయ్యాడు. అలాగా భూలోకంలో సమస్య పరిష్కారం అయింది. తర్వాత మృతుల లోకంలో సమస్య ఎలా పరిష్కారం అయిందంటే ఆయన చనిపోవటం ద్వారా మృతుల లోకంలో సర్వాధికారం ఆయనకి అప్పగించబడింది. ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను, చూడమ్మా. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్క బలము గల వారిని, మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అన్నాడు. అంటే ఆ మరణం యొక్క బలము గల వారిని అపవాదిని బంధించడానికి ఆ మరణం యొక్క
ఆ పాతాళ లోకం యొక్క తాళచీలు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. అంటే ఇప్పుడు మృతులున్న లోకం మీద కూడా సర్వాధికారం యేసు ప్రభు వారిది. ఎలాగ ఆయనకి ఈ 3 లోకాల మీద సర్వాధికారం అప్పగించబడిందో దాన్ని మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కనపడుతుంది. అపవాది ఎందుకు మృతుల లోకానికి వెళ్ళలేడంటే ఆ మృతుల లోకం యొక్క మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళ చెవులు యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నవి. కాబట్టి తాళాలు ఆయన దగ్గర ఉన్నది, వీడు ఎలాగ వెళ్ళగలడు? ఆయన తాళం తీస్తేనే వెళ్ళాలి. అంటే పంపించడానికి గాని తీసుకురావడానికి గాని సర్వాధికారి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? యేసు వారి యొక్క చేతిలో ఉంది. ఎందుకంటే తాళాలు యేసు వారి యొద్ద ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయనకి ఎలా వచ్చాయి ఆ తాళాలు చూడండి. 2వ అధ్యాయం 9 నుండి ఇంకా 6 నుంచి చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేత ఎందుచేత దేవుడయ్యండి, దేవునితో సమానుడయ్యండి, మనుషుల పోలిక పుట్టి దాసుల స్వరూపం ధరించి రిక్తులుగా చేసుకుని మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు కనుక అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని అంటే ముతుల లోకంలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున ఉన్నట్లు ప్రతి వాను నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని అంటే రాజని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకి అనుగ్రహించింది. కాబట్టి 3 లోకాల మీద ఇప్పుడు సర్వాధికారి యేసు ప్రభు అని. పరలోకానికి అపవాది వెళ్ళే అవకాశం లేదు. భూలోకంలో మరణ ప్రభుత్వాన్ని రద్దు చేసి జీవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆయన శిలువ మరణం ద్వారా. అలాగే మృతుల లోకాల సమస్య కూడా పరిష్కరించి దాని తాళ చేతులు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ముల్లోకాలపై తిరుగులేని అధికారిగా 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభువారే ఏలుబడి చేస్తున్నాడు. దేవుని కుడి పార్శ్వకు వచ్చాడు. ఈ విషయం తెలియక చాలా మంది మరలా వస్తాడు, రాజ్యాన్ని తీసుకొస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడని ఒక అబద్ధాలు నమ్ముతున్నాడు. నీ రాజ్యం వచ్చుగాకని ప్రార్థనలు చేస్తున్నారు. శిలువ మరణం చెందక ముందు రాజ్యం వచ్చుగాకని ప్రార్థించమన్నాడు. శిలువలో కాచిన రక్తం ద్వారా ముల్లోక సమస్య పరిష్కారం అయింది. దేవుని కొరకు మనుషులను కొని రాజ్యాన్ని స్థాపించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ విషయాన్ని మనం చదువుతాం. చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు బోధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను ప్రతి ప్రజలను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివే అని అన్నాడు. చేసితివా లేక చేయబోతావా అంటే ఆయన రక్తంతో మనుషులను కొని ఏం చేశాడు? దేవునికి ఒక రాజ్యాన్ని స్థాపించేశాడు. ఇప్పుడు ఆయన ముల్లోకాలపై అధికారం అంటే ఆయన ఇప్పుడు రాజు కాదు, రాబోతున్నాడు రాజు గాని. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారని పాటలు రాస్తున్నారు. మొదటిసారి వచ్చినప్పుడే యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడా అని అడిగాడు హేరోదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనకు తెలుసు. నువ్వు రాజువా అన్నాడు పిలాతు. ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజుని, అయితే నా రాజ్యం ఈలోకి సంబంధమైంది కాదు అని అన్నాడు. మొదటిసారి రాజుగా వస్తే మరలా వచ్చినప్పుడు రాజుగా వస్తాడని ఎవరు చెప్పారు? మరలా వచ్చే రాజుగా రాజ్యం స్థాపించడానికి కాదు, స్థాపించబడిన రాజ్యాన్ని దేవునికి ఇవ్వడానికి వస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 వచనం చూడండి. పాపం బైబిల్ చదివేటప్పుడు ఏది ఎప్పటికి సంబంధించిందో అర్థం కావట్లేదు, ఏది ఎవరికి సంబంధించిందో అర్థం కావట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. వాటి తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారం అంటే అటు తర్వాత అంటే ఎప్పుడు తర్వాత అర్థం కావాలి. 23 కూడా చదువుదాం. ప్రతి వాడును తన తన వరుసలో బతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు అటు తర్వాత అంటే అర్థం ఏంటి? క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బతికింపబడదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును అన్నాడు. రాజ్యాన్ని అప్పగించడానికి వస్తాడు.
రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, మొదటిసారి స్థాపించడానికి వచ్చాడు, మరోసారి రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగించడానికి వస్తాడు. ఇది బైబిల్ చెప్పేటటువంటి సత్యం. పాపం కొన్ని పాటలు పాడతారు. ఏమని పాడతారు తెలుసా? ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన సంఘమును తీసుకుపోతాడు. అంటే సంఘాన్ని తీసుకుపోతాకు వస్తాడా, సంఘాన్ని స్థాపించడానికి వస్తాడా? ఇంతకు ఆయన సంఘమే రాజ్యం అని బైబిల్ చెప్తుందా? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13 వచ్చింది చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 వచ్చును. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడా? ఆల్రెడీ చేశాడు. అంటే సంఘమే దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యాన్ని దేవునికి అప్పగించబోతున్నాడు మరలా వచ్చి. ఇది బైబిల్ చెప్పేటటువంటి ఒక వాస్తవం. ఇలాగ యేసు పరలోకంలోను భూలోకంలోను మృతుల్లోకంలో కూడా సర్వాధికారాన్ని పొంది సంపూర్ణమైన అధికారిగా ఏలుబడి చేస్తున్నాడు 2000 సంవత్సరాల నుండి. అందుకనే యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానము లోకానికి శుభవార్త అయింది. ఎప్పుడైనా ఈ కోణంలో బైబిల్ చదివారు మీరు? సువార్త సభలకు వెళ్తున్నారు. సువార్తకు సరైన నిర్వచనం అర్థమైందా ప్రజలకి? ఎందుకు మనిషి చనిపోతే దుర్వార్త అయిపోయి నల్ల బ్యాడ్జీలు నల్ల రూపాయలు కడుతున్నారు, తెలుగుగాడులకు మసిరాస్తున్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు చనిపోతే ఆయన ఆ మరణం ఎలా శుభవార్త అయింది లోకానికి? ఈ విషయం లోకానికి అర్థమైందా? కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు ఈ సమయంలో? మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. యేసు యొక్క మరణ సమాధి పునరుత్థానాలు సువార్త అని పౌలు కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయాలు అన్నాడు. అది లోకానికి ఎలా శుభవార్త అయిందంటే 3 లోకాల సమస్య పరిష్కారానికి ఆయన బలియాగమే మూలమైంది కనుక అది లోకానికి శుభవార్త అయింది. ఇప్పుడు మనం రెండో విషయానికి వెళ్లే ముందు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బ్రేక్. 2-3 నిమిషాలు బ్రేక్ తీసుకుంది. ఎందుకంటే మీరు కంటిన్యూ వచ్చి ఆపేయమ్మది. నేను బ్రేక్ అన్నానంటే నువ్వు వచ్చి ఆపేయాలి. ఆపేసి స్టార్ట్